ప్రైజ్ ద లార్డ్. నేను కృషి పాల్ కోసం మాట్లాడుతున్నాను. ప్రతి సేవకులు వినండి. చాలామంది సేవకులు మరి ఆయన అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. చాలామంది సేవకులు మాట్లాడుతున్నారు. దయచేసి నేనేం చెప్తానంటే, అబ్బాయి మాటలు మీరు వింటున్నారా? సేవకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు, ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఎక్కడ వాక్యం చెప్పాడు, ఒక ఆల్బమ్ ఏదో పాట చేశాడు, ఎక్కడ వాక్యం చెప్పాడు, ఎక్కడ ఆయన వీడియోస్ ఉన్నాయి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఎవరైనా చూసారా? రెండు, ఈ కృషి పాలు అన్యులు చేతికెళ్ళి గర్వాపాస్ అయ్యి అక్కడికి దేవుడి మీద బురదేసి, బైబిల్ మీద, సేవకుల మీద బురదేసి భయంకరం, మరి వినలేనని మాటలు, ఘోరమైన మాటలు ఆడాడు. దానివల్ల చాలామంది యవ్వనస్తులంటే ఫోన్ చేసి, అన్నా నువ్వు వెళ్ళిపోయావు కదా, మేము వచ్చేస్తామని చెప్పారంట. అంటే కొన్ని వేల లక్షల జనాల్ని ఆయన దేవుడు నామానికి అవమానంగా ఉన్నాడు కనుక వాళ్ళు కూడా దేవుడు నిజదేవుడు యేసుప్రభు కాదని ఆ అబ్బాయిని చూసి ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారంట. మరి ఆ అబ్బాయి చెప్తున్నాడు. రెండోది ఇంకోటి ఏంటంటే, సేవకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ కృషి పాలు మారాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు అని అన్నాడు కదా, మరి ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. మాట్లాడుతూ అంటున్నాడు, నిజంగా పశ్చాత్తాపం అంటే ఎలాంటి పశ్చాత్తాపం రావాలండి? నేను దేవాదేవుడికి అన్యాయం చేశాను, నా తండ్రికి అన్యాయం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆ తండ్రిని అడిగి వీడియో చేయాలి. అడుగుతూ వీడియో చేసి యావత్ భూప్రపంచం మీద క్రైస్తవులారా నన్ను కూడా క్షమించండి, ఎంతోమందిని దూషించాను, ఆ తండ్రిని దూషించాను, ఆ తండ్రి నన్ను క్షమించి నాకు దేవుడు దర్శనమిచ్చాడు, నేను ఇకపై ఆ బురదలోకి వెళ్ళను, మతోన్మాదుల వల్ల పడిపోయాను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నన్ను కూడా క్షమించండి అని ఆ మాట చెప్పొచ్చు. కానీ దేవుని క్షమాపణ కోరటం లేదు, ఈయన మనుషుని క్షమాపణ కోరుతున్నాడు. క్షమించినందుకు మనం ఎవరమండి? దేవుడు క్షమించాలి. మనం తీర్పు తీర్చడానికి మనం ఏకపాత్రులం కాదు. క్షమించడానికి నరకాన్ని తప్పించగలమా మనం? ఎవరన్నా, ఏ సేవకుడైనా నరకాన్ని తప్పించగలమా? ఏదైనా ఆయన చేతిలో ఉంది. ఆయన ఒక్కడే నరకాన్ని తప్పించగలడు. ఎందుకంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 28వ వచనం ఉంది, చదవండి దయచేసి. దేహాన్ని ఆత్మను నరకములో వేసేవాడికి భయపడాలి. ఇప్పుడు ఈ కృషి పాలు దేవునికి భయపడాలి. యావత్ భూప్రపంచం మీద క్రైస్తవులందరికీ క్షమాపణ కోరుతున్నాడంటే మేమెవరో క్షమాపణ నేను క్షమించడానికి. అయితే నేను అనుకుంటున్నాను, నువ్వు మతోన్మాదులు కృషి పాలు, నేనైతే నేను పూర్తిగా నమ్మలేకపోతున్నాం. అయినా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఖచ్చితంగా నువ్వు కానీ పశ్చాత్తాపడి దేవుడు దర్శనం ఇస్తే ఖచ్చితంగా వాడబడతాం, వాస్తవం. కానీ నీవు కానీ నటిస్తూ మతోన్మాదుల చేతుల్లో ఉండి కొన్ని ప్లాన్ ప్రకారంగా పకడ్బందీగా నువ్వు మారినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వారి రహస్యాలని మాకు చెప్పు, వారు ఎక్కడుంటారు, ఏ టైంకి ఎక్కడికి వెళ్తారని చెప్పు అని వారి దగ్గర ఏమైనా ప్యాకేజ్ తీసుకొని నువ్వు కానీ మారేవేమో అని డౌట్ నాకు. నేను సేవకులందరికీ ఏం చెప్తున్నానంటే, దయచేసి తొందరపడి ఆ అబ్బాయిని మీ సంఘాలకి పిలుచుకోకండి. ఎందుకంటే ఇతను మాట్లాడే మాటలు ఎవ్వరూ మాట్లాడలేరు. దారుణంగా మాట్లాడాడు. బైబిల్ కోసం అన్నీ తెలుసంట, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడంట. ఏమండి, దయచేసి సేవకులందరూ కూడా దయచేసి మీరు, కొంతమంది ఉన్నారు, కొన్ని వీడియోలు చూశాను. విశాఖపట్నంలోని అనీ జాన్సన్ బ్రదర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. అయ్యా, మీరు చాలా చక్కగా మాట్లాడారు, మీరు కూడా నమ్మలేదు, అబ్బాయి విషయంలో ప్రార్థన అయితే చేస్తానన్నారు. ఇంకో మాట అన్నారు మీరు, అనీ జాన్సన్ గారు, నువ్వు నా దగ్గరికి రా, నేను ట్రైనింగ్ ఇస్తానన్నారు కదండి. ఎప్పుడు ఆయనకి మీ దగ్గరికి రప్పిస్తారంటే, దేవుడు అతన్ని వాడుకుంటే ఒక 1 year 2 సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయిని పిలిపించి ఇంకా లోతైన మర్మాలతో మీరు చెప్పి ముందుకు నడిపిస్తే ఇంకా బాగుంటుందని నమ్ముతున్నాను. ముందుగా కానీ మీరు కానీ తొందరపడి కానీ అలాంటి వారిని రప్పిస్తే, ఏమో మతోన్మాదుల చేతుల్లో ఉన్నాడేమో. ఇప్పుడు హృదయంలో పాపము, అంతరంగంలో పాపము మనకు తెలియదండి, దేవునికి మాత్రం తెలుసు. కానీ అబ్బాయిలో పశ్చాత్తాపం కనబడటం లేదు అసలు. ఆ అబ్బాయి కళ్ళు కూడా చూడండి, పాము కళ్ళ కనిపిస్తున్నాయి. దయచేసి ఆయనలో పశ్చాత్తాపం ఉంటే దేవుడు వాడుకుంటాడు, నేనైతే నమ్ముతాను. ఆయనలో పశ్చాత్తాపం లేకపోతే దేవుడే, రోమపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి మనం చదువుకెళ్తే భ్రష్ట మనసుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. మరి హెబ్రీ పత్రికలో మరి 10వ అధ్యాయంలో మనం చూస్తే 31వ వచనం అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము
31లో జీవము గల దేవుడు చేతిలో పడుట బహుభయంకరం. ఇంకా తప్పించుకోలేడు ఆయన. నటిస్తే మాత్రం తప్పించుకోలేడు. కానీ నటించకుండా నిజంగా దేవుడు దర్శనం ఇస్తే చూడండి, ఆయన వీడియో చూడండి. దేవుడు దర్శనం ఇచ్చాడు, నాతో మాట్లాడాడు అనేటప్పుడు తండ్రి నన్ను క్షమించని పశ్చాత్తాపం కనబట్టలేదు ఆయనకి. ఎవరికి అడుగుతున్నాడు క్షమాపణ? మనుషులను అడుగుతున్నాడు, క్రైస్తవ ప్రపంచానికి అడుగుతున్నాడు. మనమెవరం క్షమించడానికి? చిన్న చిన్న తప్పులు లోకంలో చేసిన వారికి, తిరగబడిన వారి మీద, తప్పుగా మాట్లాడిన వారిని దేవుడు ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14-15లో ఉంది, వారిని క్షమించండి, వారిని క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను ఉంది మాట. ఆ పొరపాట్లు మనం క్షమిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే కులమతాలు లేకుండా అందరినీ క్షమిస్తూ అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి. సేవకులందరూ వెళ్తాం. కానీ ఈయన సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడి మీద బురదేశాడు. ఆయనే క్షమించాలి. దావీదుని క్షమించిన దేవుడు, ఇతను కరెక్ట్గా పశ్చాత్తాపం ఉంటే దేవుడు ఇతన్ని క్షమించి ముందుకు నడిపిస్తాడు. అప్పుడు ఇతని ద్వారా మనం సంఘాలకు రప్పించవచ్చు, నిజంగా వాక్యం చెప్పించవచ్చు. నిజంగా ఆయన వాక్యం కూడా నాకేమో పెద్ద అనుమానం ఆయన మీద. నాకైతే డౌటు. దయచేసి ప్రతి సేవకుడుగా ప్రార్థన చేయండి, ఆత్మ నశించిపోకుండా అబ్బాయిని మనం డిస్టర్బెన్స్ చేయొద్దు. నాకైతే డౌటు, నాకున్న డౌట్ మీకు క్లియర్ చేస్తున్నాను ఈ వీడియో ప్రకారం. కృషి పాలు విషయంలో మాత్రం నాకు డౌటే. అబ్బాయి మారాడంటే డౌటే. పోనీ మారాడు అనే దేవుడు దర్శనం ఇచ్చాడంటే పశ్చాత్తాపం ఆయనలో కనబట్టలే. ప్రతి సేవకుడు కూడా గుర్తించండి, ఆయన్ని దేవుడు వాడుకుంటున్నాడో లేదో 2-3 సంవత్సరాలు చూసాక అప్పుడు మీరు మీ సంఘాలను పిలిపించుకోండి. ఎందుకంటే ఇది కుట్ర ఏదో జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ప్రతి విషయంలో ఎంతమంది మతోన్మాదులు సేవకుల మీద, దేవుడి మీద తిరగబడుతున్నారో ప్రతి ఒక్కరు తెలుసు. కనుక మీరందరూ దయచేసి మెలకువగా ఉంటే మంచిదని నేను నమ్ముతున్నాను. మన దేవుడు ముందే చెప్పాడు, అపవాది చేతిలో పడిపోకుండా ఉండాలంటే మార్కు సువార్త 14:38 ప్రకారం మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. శోధకుడు మీ చేతుల్లో, ఆ శోధకుడి చేతులు మీరు పడిపోకుండా ఉండాలి అంటే మెలుకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఆ మెలుకు ఏంటంటే ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేద్దాం, ఆత్మ నశించిపోకుండా ప్రార్థన చేద్దాం. కృషిపాల్, నేనైతే తమ్ముడు నీకు చెప్తున్నాను, నువ్వు మామూలుగా నువ్వు నిజంగా ఘోరమైన మాట్లాడావు నాన్న. నీ వీడియోలు చూసినప్పుడల్లా నేను స్పందించి వాక్యాలు పెట్టా. జీవము గల దేవుడు చేతిలో పడిపోతున్నావు, ఆత్మలో కపటం ఉన్నవాడు డేంజర్ అని ఎన్నో మాటలు పెట్టాను నేను. దేవుడికి నువ్వు చేతిలో పడుతున్నావు కనుక నువ్వు జాగ్రత్త తమ్ముడు, దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడిని నమ్ముకొని కూడా వెనక్కి వెళ్ళో, గర్భాపస్ అయ్యో, జాగ్రత్త. నేను చాలా నీ వీడియోలకి నేను కిందన వాక్యాలు పెట్టా. నువ్వు మాత్రం మారి ఉంటే బాగా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నేను వాడుకుంటే అప్పుడు సంఘాలకు వెళ్దు. కానీ సేవకులందరికీ నేను చెప్తానంటే మరొకసారి కృషిపాల విషయంలో అందరూ ప్రార్థన చేయండి. మరి చాలామంది వరాలు ఉన్న సేవకులు ఉన్నారు. మీరు కూడా దయచేసి ఆయన ఏదో చెప్పాడని గుబుక్కు నమ్మికండి. ఆత్మ నశించిపోకూడదని ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే ఆయన వాడుకుంటే దేవునికే మహిమ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం అందరి కొరకు. మతోన్మాదులు కూడా మారాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి. ఆయన సమీపముగా ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు. మత్తయి సువార్త 24:33 ప్రకారం ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు మెలకువగా ఉందాం, ముందుకు వెళదాం, దేవుడు పని చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.